రోజులాగే ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి ఫజర్ నమాజ్ కొరకు మస్జిద్కు బయలుదేరాడు. ఉమర్ ఫజర్ నమాజ్ చదువుకుని దువా చేసుకున్న తర్వాత దివ్య ఖురాన్ హదీసుల పారాయణం చేసుకుని ఇంటికి వచ్చిన ఉమర్కు ఆయన భార్య జైరా టీ అందిస్తూ చిన్నగా ఒక విషయాన్ని ఉమర్కు చెప్పింది. ఆ విషయం విన్నంతనే తన చేతిలో ఉన్న టీ కప్పు అప్రయత్నంగా చేజారిపోయింది. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అంటూ ఆవేదన నిండిన హృదయంతో అడిగాడు. నిన్న రాత్రి ఇషా నమాజ్ కూడా చదివారంట. రోజులాగే ఆ రోజు కూడా తన 2 కుమారులను భార్యను కూర్చోబెట్టుకుని ప్రస్తుత సమాజ పరిస్థితి, అందులో ముస్లిం యువకుల బాధ్యత, దేవుని దగ్గర జవాబుదారీతనం గురించి చర్చించి తన కుమారులకు హితబోధ చేసి ప్రశాంతంగా నిద్రించిన మోమిన్ గారు ఆ నిద్రలో అలాగే పరమపదించారని, ఉదయం నమాజ్ కొరకు లేపితే లేవలేదని ఏడుస్తూనే ఫోన్లో అమీనా అక్కయ్య చెబుతుంటే నాకు నోట మాట రాలేదు అని జైరా వివరించింది. వెంటనే ఉమర్ బయలుదేరుతుంటే అప్పుడే ఫోన్ మోగుతుంది. మురళి అని ఉమర్ గారి చిన్ననాటి స్నేహితుడు తనను కలవడానికి వచ్చానని, బస్టాండ్లో ఉన్నానని చెబుతాడు. ఉమర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలోచించగా అంతలో ఒక ఉపాయం తట్టి బస్టాండ్కు బయలుదేరుతాడు. అక్కడ తన స్నేహితుడు మురళిని కలుసుకుని అతన్ని కూడా తనతో పాటే మోమిన్ గారి ఊరికి తీసుకుని బయలుదేరతాడు. బస్ ఎక్కిన తర్వాత, ఎరా ఉదయ్, ఎలా ఉన్నావు? నీ భార్య ఎలా ఉంది? అవును, నేను విన్నది నిజమేనా అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు మురళి. అవును నిజమే, నీవు విన్నది అక్షరాల నిజం. నేను ఇస్లాం స్వీకరించాను. నేనే కాదు, నా భార్య కూడా ఇస్లాం స్వీకరించింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలుసు, చదువుకునే రోజుల్లో ముస్లింలంటే నా దృష్టిలో వాళ్ళు ఉగ్రవాదులు, ఉన్మాదులు, దేశద్రోహులు, స్వార్థపరులు, మన దేవాలయాలు ఎన్నో పడగొట్టినవారు, మన దేశ సంపదను కొల్లగొట్టినవారు అని అదే భావనతో వాళ్ళని చిన్నచూపు చూడడం జరిగేది. కాలేజీలో ఎన్నో సందర్భాల్లో వాళ్లకు వ్యతిరేకంగా ప్రసంగించడం జరిగింది. ఆ రోజుల్లో నా ప్రసంగాలు విని చప్పట్లు కొట్టిన వారే గాని దీన్ని ఖండించిన వారు ఎవరూ లేరు. దానికి తోడు మనకు పరిచయం ఉన్న కొంతమంది ముస్లింలు సైతం రూపురేఖలలో ముస్లింలే కానీ క్యారెక్టర్ పరంగా ఎవరూ ఎదురుపడలేదు. కానీ నాకు టీచర్ జాబ్ వచ్చిన తర్వాత నా మొదటి పోస్టింగ్ ప్రశాంతిపురం అనే గ్రామంలో వేయడం జరిగింది. అక్కడ మోమిన్ గారు అని ఒక ఉత్తమ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన నా సహ ఉద్యోగి, హిస్టరీ మాస్టారు. అతని పరిచయం తర్వాత నా అభిప్రాయాలు ఒక్కొక్కటిగా మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే ముస్లింల గురించి, ఇస్లాం గురించి ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ముస్లింలు మన దేశాన్ని పాలించిన 400 సంవత్సరాల్లో వారు ఎప్పుడూ కూడా మన దేశ సంపదను కొల్లగొట్టలేదని, ఎన్నో త్యాగాలు చేశారని, వారి పరిపాలనా కాలంలో ముస్లిమేతర సమాజం ఏ వివక్షకు గురికాలేదని, వారి ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందుకున్నారని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాను. ముస్లిం రాజులలో ముఖ్యంగా ఔరంగజేబు చరిత్ర నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆ చక్రవర్తి హిందువులను ఎన్నడూ వేధించలేదని, వారి కాలంలో ఎన్నో ముఖ్యమైన దేవాలయాలకు జాగీరులు అందించారని, ఇప్పటికి కూడా ఆ జాగీరుల ద్వారానే అవి నడుస్తున్నాయని తెలిసి ఆశ్చర్యపోయాను. తన ఆస్థానంలో ఎన్నో ముఖ్యమైన పదవులలో హిందువులు ఉండేవారని, వారి పాలన ఎంతో న్యాయవంతంగా జరిగిందని తను ఆధారాలతో సహా తీసుకువచ్చి చూపిస్తే నా నోట మాట రాలేదు. అలాగే మా ఇద్దరి మధ్య బహుదైవారాధన గురించి ఎంతో చర్చ జరిగేది. ఎప్పుడు మేము కూర్చున్నా లేచేసరికి ఏ అర్ధరాత్రి అయ్యేది. అంతసేపు కూర్చున్నా ఆఖరికి ఆయన వాదమే గెలిచేది. నేను నిస్సహాయునిగా చూస్తూ ఉండేవాడిని. దానికి కారణం, ప్రతి గ్రంథంలో కూడా దైవం ఒక్కడే, మానవులంతా సమానమే అని బోధించబడింది. ఎప్పుడైనా మనం వాదించేటప్పుడు మన వాదన గెలవాలనే తపనతో ఇతరులను, ఇతర మతాలను విమర్శించేవాళ్ళం. కానీ ఆయన ఎప్పుడు కూడా వేరే వాళ్ళని వేలెత్తి చూపడం నేనింతవరకు చూడలేదు. అంతేకాదు, ఆయన సంఘ సంస్కర్త కూడా. ఎప్పుడు పరులకు సహాయం చేయాలి అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఎదుటివారు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా అని ఆయన ఎప్పుడూ చూసేవారు కాదు. ఆపదలో ఉన్న మానవుణ్ణి వెంటనే ఆదుకునేవారు. తన జీతాన్ని సగం తన ఇంటివారి కొరకు, సగం సమాజ శ్రేయస్సు కొరకు ఖర్చు చేసేవారు. ఇతరులను ప్రోత్సహించేవారు కూడా. ఇస్లాం ధర్మం ప్రకారం దేవుడు ఒక్కడే, మానవులంతా ఒకే తల్లి సంతానం. కాబట్టి మానవులంతా మన సోదరులు. మన సోదరుడు కష్టాల్లో ఉంటే మనం మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఆనందంగా ఎలా జీవించగలం చెప్పండి అని మనల్ని ఎదురు ప్రశ్న వేసేవారు. తన మాట తను మాటల మనిషే కాదు, చేతల మనిషి కూడా.
ఈ ఊరిలో తాను పెళ్లి చేసిన పేదింటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. తన సహకారంతో చదువును సాగించే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. తన సహాయంతో చిన్న చిన్న వ్యాపారాల్లో స్థిరపడ్డ యువకులు ఉన్నారు. ఇంత ఆదర్శంగా బ్రతికిన ఆయనకి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. పెద్దలు ఇచ్చిన ఆస్తి లేదు. దేవుడు మనకు సంపదను ఇస్తున్నాడు. ఆ సంపదను సరైన మార్గంలో ఖర్చు చేయకపోతే రేపు దేవునికి ఏం సమాధానం చెబుతాం చెప్పండి అంటూ ఉంటారాయన. ఇస్లాంలో కులమత భేదాలు లేవని, గొప్పవారు తక్కువవారు అనే తారతమ్యం లేదని, మానవులంతా సమానమని, ఎవరైతే తన గుణగణాలలో ఉత్తములో వారే గౌరవానికి అర్హులని, మీలో ఎవరు నీతిమంతులో వారే గొప్పవారు అని చెప్పేవారు. అలా తన మాటల ద్వారా చేతల ద్వారా ఇస్లాం ఉన్నతిని చాటి చెప్పేవారు. దేవుడు ఒక విశ్వాసిని ఎలా ఈ ప్రపంచంలో గడపమన్నాడో అలాగే గడపడానికి ప్రయత్నించేవారు. అలా తన పేరుని అనగా మోమిన్ అనే పేరుని సార్థకం చేసుకున్నారు. తన ద్వారా నేను ఇస్లాంకు చేరువయ్యాను. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తను ఎప్పుడూ నన్ను ఇస్లాం స్వీకరించమని కోరలేదు. దాని ఉన్నతిని నాకు వివరించేవారు. ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేవు అని చెప్పేవారు. నేనే బాగా పరిశీలించి నిజధర్మమైన ఇస్లాంను స్వీకరించాను అని వివరిస్తాడు ఉమర్. అలాంటి వ్యక్తిని నాకు పరిచయం చేయవా అని మురళి అడుగుతాడు. నేను చేద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే తను ఈరోజు ఉదయమే చనిపోయారు. వాళ్ల ఊరికే ఇప్పుడు మనం వెడుతున్నది అని చెప్పేలోపు బస్ ప్రశాంతిపురంలో అడుగు పెడుతుంది. ఆ గ్రామమంతా జనాలతో కిటకిటలాడుతుంది. అటుగా మోమిన్ గారి జనాజా వెళుతూ ఉంటుంది. ఆ జన సముద్రాన్ని చూసిన మురళికి అప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ ఖనన కార్యక్రమాలు అవగానే బరువెక్కిన హృదయంతో తిరిగి ప్రయాణం అవుతారు ఆ స్నేహితులిద్దరూ.